నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ బత్తా తాడిపోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు నలభై 3 సంవత్సరాలలో కనీవిని ఎరుగని రీతిలో మహానాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. నలభై 3 సంవత్సరాలలో కనీవిని ఎరుగని రీతిలో మహానాడు జరిగిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప వేదికగా జరిగిన మహానాడు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవడంతో పాటు నూతన అధ్యాయానికి తెరలేపినట్లు ఆలపాటి చెప్పారు. ప్రజాసేవ చేయాలి, పేదరికాన్ని పోగొట్టాలి, తెలుగువాడు కీర్తి ఇనుమడింపచేయాలి, టీడీపీ జెండానే అజెండాగా మహానాడు సాగినట్లు చెప్పారు. చరిత్ర వర్తమానం భవిష్యత్తులో మరో 40 ఏళ్లు అధికారంలో ఉండే విధంగా ప్రతి కార్యకర్త మహానాడు స్ఫూర్తితో పనిచేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలను ఏ విధంగా నాశనం చేసింది అందరం చూశాం. బ్రిటిష్ పాలకుని సైతం మాయమర్పించిన విధ్వంసకారి జగన్ అని, విధ్వంసంలో ఆయనకు ఆయనే సాటని అన్నారు. మరలా అలాంటి వ్యక్తి రాకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. మహానాడును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నటి జరిగినటువంటి మహానాడు ఈ 43 సంవత్సరాల్లో కనీ విని ఎరగనటువంటి రీతిలో అత్యద్భుతంగా 3 రోజుల పండగ ఆకాశాన్ని అంబరాలను తాటినట్టుగా అంత గొప్పగా జరిగింది. దానికి ఎవరైతే మన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా, కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నూతన అధ్యాయానికి తెరలేపినటువంటి మహానాడు, కార్యకర్తకి ఆధిపత్యం ఇచ్చినటువంటి మహానాడు, యువగళానికి నాయకత్వం ఇచ్చినటువంటి మహానాడు, అన్నదాతని మర్చిపోలేనటువంటి మహానాడు, స్త్రీశక్తికి సోపానం పట్టినటువంటి మహానాడు, ప్రజా సేవ చేయాలి, పేదరికాన్ని పోగొట్టాలి, తెలుగువాడి ఎక్కడున్నా కూడా విశ్వఖ్యాతి చెందేలాగా తెలుగుదేశం పార్టీయే జెండాయే మన ఎజెండాలాగా అద్భుతమైనటువంటి తీర్మానాలతో మనందరికీ కూడా ఎంతో నమ్మకం, విశ్వాసంతో మనకిచ్చినటువంటి గెలుపు మరింత బాధ్యత పెంచింది. మనందరం కూడా ప్రజల్లో ఉండాలి, ఆ రకంగా మనం పనిచేయాలి. ప్రధానంగా P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఈ P4ని
ప్రజల్లోకి తీసుకెళ్ళాలి శక్తివంతంగా అని చెప్పి ఆ రకంగా మహానాడు మనందరం కూడా జరుపుకున్నాం. ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలు శనివారం తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా థియేటర్ నందు ఆయన అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఆయనకు ఎంతటి సూపర్ స్టార్ ఢమ్ వచ్చినా కొత్త నిర్మాతలను, దర్శకులను, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ వారి కోసం సినిమాలు చేసేవారని, అలా ఏడాదికి కనీసంగా 12 సినిమాలు తగ్గకుండా చేస్తూ సినీ పరిశ్రమను బతికించేవారని, ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవ ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అరవేటి డాక్టర్ జశ్వంత్, అరవేటి రోహిత్, పెద్ద సంఖ్యలో కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. హలో వస్తామ్మా. కౌన్సిల్లో ఉంటావు మరి నువ్వు. ఆశా థియేటర్లో చల్లగా మన కోసమే మళ్ళీ ఆశా థియేటర్ను ఓపెన్ చేసినట్టుంది. ఎందుకంటే ఆ రోజు థియేటర్ ఓపెనింగే మన కృష్ణ గారు ప్రజారాజ్యం చిత్రంతో ఆ రోజు ఈ ఆశా థియేటర్ని మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు ఓపెన్ చేశాడని చెప్పని మళ్ళా సోదరుడు ఆ వారసుడు మళ్ళా వీళ్ళందరూ కూడా మాకు ఎంతో ఇక్కడ మా కృష్ణ గారి అభిమానులందరూ కూడా ఎంతో సౌకర్యవంతంగా అందరినీ ఎంతో గౌరవంగా పిలిచి మాకందరూ కూడా చాలా మంచిగా మర్యాదగా చూశారు. వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా మంచి అభివృద్ధి చెందాలని, కృష్ణ గారు మహేష్ సినిమాలని ఇక్కడే ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కృష్ణ గారికి ఎప్పుడు కూడా కులం మతం లేదు, కృష్ణ గారి అభిమానులు కూడా ఎప్పుడు కుల మతం లేదు. అందరూ ఇది ఘట్టమనేని కుటుంబం, ఘట్టమనేని ఫ్యామిలీ. కృష్ణ గారి తర్వాత ఆయన వారసత్వంగా మహేష్ బాబు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తడవుగా అప్పటికే యోధాను యోధులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సినీ పరిశ్రమని ఏళ్తా ఉన్నారు. ఆ టైంలో వచ్చిన కృష్ణ గారు జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘికాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ మధ్యలో ఈ యోధాన యోధుల మధ్యలో మనం నిలబడాలంటే ఏ రకమైన పాత్రలు, ఏ రకమైన క్యారెక్టర్లు మనం తీసుకుంటే వీళ్ళ మధ్యలో నిలబడతామని చెప్పాను. ఒక్క చిన్న ఆలోచన చేసి ఎవ్వరికీ తెలియని ఆ రోజుల్లోనే అపరాధ పరిశోధక చిత్రం గూఢాచారి 116, అంతకుముందు తుపాకీ పట్టుకోవటం కానివ్వండి, ఆ రకమైన స్థాయిలో ఒక ఇంగ్లీష్ చిత్రాలే ఉండే ఆ రోజుల్లో గూఢాచారి 116 సినిమాలో నటించి అతి గొప్పగా ప్రపంచంలోనే ఏంట్రా ఈ సినిమా అన్న విధంగా తీసిన ఘనత ఆ రోజు కృష్ణ గారిదే. సంవత్సరానికి 18 సినిమాల్లో నటించిన ఘనత ఒక కృష్ణ గారిదే. జగనన్న గృహ నిర్మాణాలలో ఏ మేరకు అధికారులు అవినీతికి పాల్పడ్డారో నేడు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తేటతెల్లం అయిందని మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష సభ్యులు పసుపులేటి త్రిమూర్తి అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలో పేరుతో భారీ దోపిడీ జరిగిందని, దీనికి గత ప్రభుత్వం ప్రజాప్రతినిధులే సూత్రధారులని అన్నారు. సుమారు 10 నుండి 20 కోట్ల వరకు మున్సిపల్ పరిధిలోని జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఇసుక, ఇనుము, సిమెంటులో దోచుకోవడమే కాక పొదుపు సంఘాల ద్వారా పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పేద ప్రజల ఇళ్లలో కూడా విపరీతమైన దోపిడీ జరిగింది. దీనికి 10 నుంచి 20 కోట్ల దాకా మున్సిపాలిటీ పరిధిలోనే జరిగింది. ఇసుక, ఐరను, సిమెంటు ఇది దోచుకుంది కాకుండా పేద ప్రజలు పొదుపు సంఘాల ద్వారా దోచుకున్న డబ్బును కూడా ఒక కమిషనరు పర్యవేక్షణాధికారిగా ఉంటే అతని అకౌంట్లో, మెప్మా వాళ్ళ అకౌంట్లో, హౌసింగ్ వాళ్ళ అకౌంట్లో ఒక 10 కోట్లు వాళ్ళ అకౌంట్లో ఉంటే ఆ 10 కోట్లకి
మా దగ్గర లేవు, మా దగ్గర లెక్కలు లేవు, మాకు తెలియదని చెప్పి ఈరోజు కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా చైర్మన్ గారు కమిషనర్ గారు కౌన్సిల్ సాక్షిగా సిగ్గు విడిచి చెప్పేస్తున్నారు. 10 కోట్ల నుంచి 20 కోట్లు డబ్బుని వీళ్ళ అకౌంట్ నుంచి ఎలా మాయమైపోయిందో మాకు తెలియదు, మా దగ్గర లేవు అనే విధంగా కమిషనర్ గారు వాళ్ళు ఈరోజు కౌన్సిల్లో వాళ్ళ నిధి స్వరూపాన్ని బయటపెట్టారు. మేము ఆధారాలతో సహా చూపిస్తుంటే చైర్మన్ గారు సభ అయిపోయిందని వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. ఇసుకలో ఒక 2 కోట్లు, ఐరన్లో ఒక 2 కోట్లు, సిమెంట్లో 50,000 బస్తాలు సిమెంట్ని ఏ గోడంలో పెట్టారో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు, అవి కనబట్టలేదని చెప్తారు. 40,000 టన్నుల ఇసుక ఏమైపోయిందో తెలియదు, అది మాకు తెలియదని చెప్తారు. దీనికి పర్యవేక్షణ అధికారి ఈ జగనన్న కాలనీకి మొత్తానికి మున్సిపల్ కమిషనర్ గారు ఆయన చెప్పే సమాధానం ఏంటంటే మా దగ్గర లెక్కల్లో మా అకౌంట్లో డబ్బుల్లో అక్కడ ఎటువంటి మెటీరియల్ లేదు, మాకేం సంబంధం లేదు. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. తెనాలిలోని ఎడ్లలింగయ్య కాలనీ తెనాలి మండల గ్రామమైన నంది వెలుగులో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొని పలువురు వృద్ధులకు పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి మున్సిపాలిటీలో 15,000 పెన్షన్లు ఇస్తున్నామని, దీనికి ప్రతి నెల 7 కోట్ల రూపాయల నగదు రూపంలో ఇవ్వటం జరుగుతుందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి కృషి చేస్తుందని ఆయన చెప్పారు. జూన్ 12వ తేదీన వితంతువుల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వార్డు సచివాలయం ఉద్యోగులు ప్రజలు ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం ఎప్పుడు మీ వెన్నంటే ఉందన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులపై ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 10% ఎక్సెస్ ఇచ్చామన్న స్టాక్స్. పోర్టబిలిటీలో రైస్ కార్డు ఎవరు వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఇవ్వాలి బియ్యం. చెప్పండి, వాళ్ళకి చెప్పండి. ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? బయట నాకు 20,000 దాకా ఖర్చు అయింది, బయట తెచ్చుకుంటున్నాను. చెప్పా గ్రూప్లో ఏమని ఇట్లా ఉంటే బిఫోర్ 3 o'clock యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి అంత గ్రూప్ మెసేజ్ ఎలా ల్యాప్టాప్ ఇస్తానే వీళ్ళు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. మందులు ఇప్పిస్తాను, 5 కిలోలు బియ్యం ఇప్పిస్తాను, పెన్షన్ వస్తుంది. రోడ్లు బాగా డెవలప్ చేశారు, మాకు అంత బాగా సౌకర్యం జరిగింది సార్. వెరీ గుడ్. అంత బాగానే ఉంది. ఖచ్చితంగా గంజాయి మాత్రం ఉండకూడదు. కుటుంబాలు నాశనం అయిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవరు అటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా మీరు ఇమీడియట్ గా సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఈ రోడ్లన్నీ పగలగొట్టి ఆ రోడ్డు బ్లాక్ చేసి పెట్టారు సార్. మొన్న పాపం మూల పడితే మంచాలు రోడ్లు పాల్గొట్టారా? ఈ రోడ్లు మొత్తం పగలగొట్టి బాగా చేశారు సార్. ఆ రాళ్ళని తీసుకొచ్చి ఆ రోడ్డు బ్లాక్. అదే ఓకే. నా దగ్గర 40,000 ఉంటే ఇచ్చాను. అతను తీసుకున్నాడు, కడతామమ్మా మేము. ఆ మనిషి కనపడడం లేదా? ఏం పేరు అతనిది? అచ్చా, మన వార్డు సచివాలయం అతనా?
రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాను సార్ అమౌంట్. 5 రూపాయలు వడ్డీ తెచ్చావా? ఎంత కట్టావు? 41,000 కట్టావా? 41,000 కట్టాను సార్. నా దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ కావాలని కూర్చున్నాడు. ఇంటికి వచ్చి 4 సార్లు తిరిగాడు. తీసుకెళ్లి స్థలం కూడా చూపించాడు సార్. ఇంతవరకు మరి అడ్రస్ లేదు. రఫీ వచ్చాడా? హౌసింగ్ రఫీ గారు ఈ కంప్లైంట్ కూడా తీసుకుని అభయాహాసం పెన్షన్ వస్తుంది సార్ 500. ఆమె పెన్షన్ పెట్టాలి వచ్చేది కదా, డబ్ల్యూపీ పెట్టచ్చు కదా. సార్ కరెంట్ బిల్లు అని చూపించాను సార్. అందుకనే పెన్షన్ మళ్ళీ కొత్తగా పెట్టాలి సార్. కరెంట్ బిల్ ఏం చూపించింది? 380 ఆ వెరిఫికేషన్లో లేదా? తీసేసారా పేరు? షూరా? చెక్ చేసుకుని మళ్ళీ చూడండి ఒకసారి. ఏంది పేరేంటమ్మా? అపాయింట్మెంట్ సెట్ చేయించి చేయండి. ఎందుకు మీరు డౌట్ ఎందుకు చేయరమ్మా మీరు అందరూ? మరి ఎందుకు ఆ డౌట్లు ఎందుకు వస్తాయి ప్రజల దగ్గర? కోడ్ పడింది ఆగినాయి సార్. మళ్ళీ కొత్తగా ఆప్షన్ ఇస్తే పెడతా అనుకుంటాను సార్. ఇవాళ మీరు సెక్రటరీ మీటింగ్ అయినాక ఇంకోసారి చెప్తున్నాను, ఆల్ దీస్ పీపుల్ షుడ్ గో డోర్ టు డోర్. 1 day వీక్ కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్ళాలి. నాకు ఇట్లా ప్రజల దగ్గర నాకు ఇట్లా అనుమానాలు, వాళ్ళు గైడ్ చేయడానికి ఎవరు లేకపోతే ఎందుకమ్మా మీరు అందరూ ఇంతమంది సిబ్బంది ఏం చేస్తున్నారు చెప్పండి? వారానికి ఒక రోజు కేటాయించి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పలేరు వాళ్ళకి సమాధానాలు చేయాలి మీరు అందరూ కూడా. స్థానికంగా ఉన్న మన ఎడ్లింగే కాలనీలో పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమం అనేది ఒక పట్టుదలతోటి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 3,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచి, దివ్యాంగులకి 6,000గా చేసి, ఇంట్లో పాపం ఎవరైతే కదలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి తోడుగా ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి వాళ్ళకి 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఒక ఎడ్లలింగ కాలనీలోనే ఈ ఏరియాలోనే ఈ రోజున 460 పెన్షన్లు పంపిణీ చేశాం. తెనాలి మున్సిపాలిటీలో సుమారు 15,000 పెన్షన్లు, దాదాపు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు నగదు రూపంలో 1వ తారీఖు కన్నా ముందు, ఒకవేళ 1వ తారీఖు సెలవు అయితే ఈరోజు 31వ తారీఖున ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వాళ్ళు కూడా సహజంగా జీవనోపాధి కోల్పోయిన సందర్భాల్లో ఒక భరోసా నింపడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. వార్డు పర్యటనలో ఇక్కడ దాదాపు 1,03,00,000 రూపాయలతోటి రోడ్లు ఒక కాలనీకే మనం శాంక్షన్ చేసి ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం. ఇంకా ఒక 3 రోడ్లు మిగిలి ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుంటాం వర్షాకాలం లోపు. ఎందుకంటే ఇక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు వీళ్ళు వర్షం పడినప్పుడల్లా. ఆ డ్రైన్ సిస్టమ్స్ అంతా కూడా మార్చుకుని సజావుగా నీళ్ళు వేరేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ నుంచి మేము ప్రతి నెల చేసే కార్యక్రమం 93-94% పెన్షన్లు 2 గంటల్లోనే ఉదయం అందరికీ అందిస్తున్నాం. సో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కొత్త పెన్షన్లు జూన్ 12వ తారీఖు నుంచి ముందు ప్రాధాన్యత వితంతువులకి ఇస్తున్నాం. ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఒకసారి వెరిఫికేషన్ అయిన తర్వాత చేస్తున్నాం. వార్డు సచివాలయంలో ఉన్న వారందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కొంచెం బాధ్యత పెరగాలి. మీకు ఖచ్చితంగా మీరు ఇంటింటికి వెళ్ళి వారికి ఉన్న సమస్యలు, అనుమానాలు తీర్చే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు కూడా పాపం చాలామందికి సదరం సర్టిఫికేట్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలనే విషయాలు వాళ్ళకి తెలియదు. ఆ పొరపాటు జరగకూడదు. సో కౌన్సిలర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి కౌన్సిలర్ ఆ విధంగానే ఇంటింటికి వెళ్ళి సమస్య ఉన్నాయో తెలుసుకుని వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా వారి వెంట ఉంటుందనే నమ్మకం, భరోసా కల్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రేషన్ దుకాణం ప్రజలకు కనిపించేలా అందుబాటులో ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ రేషన్ డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎడ్లలింగే కాలనీలో పింఛన్ల పంపిణీకి విచ్చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ షాపు లోపలి వైపు ఉండటాన్ని గమనించి రేషన్ డీలర్పై అసహనం వ్యక్తం చేశారు. జూన్ 1 నుండి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని ప్రారంభించేలా ఏర్పాట్లు చేసింది. కనీస సౌకర్యాలు కల్పించకుండా క్లీన్ గా లేకుండా ఉన్న రేషన్ షాపును చూసి మంత్రి మనోహర్ అవాక్కయ్యారు. మధ్యాహ్నంలోగా రేషన్ షాపును ప్రజలకు కనిపించేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ కనపడాలి, నువ్వేదో లోపల పెట్టుకునే దొంగతనంగా చేస్తున్నావు వ్యాపారం. ఎవరి కోసం ఇస్తున్నావు రేషన్? మరి ప్రజలకు కనపడేటట్టు స్పష్టంగా రోడ్డు మీద పోస్టర్లు కనపడాలి, బ్యానర్లు కనపడాలి,
రేపు పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు మరి ఏర్పాట్లు? నాకు ఇవాళ సాయంత్రం కల్లా ఫోటో పంపించగలరు. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసిన శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. 115 మంది భక్తులు 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి, గ్రూప్ 2 దేవాలయాల ఈవో హరిప్రసాద్లు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వంశ పారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, కౌన్సిలర్ పి తిరుమూర్తి, సంగీతన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజన్ రామారావు, గాజుల రాజేంద్ర ప్రసాద్, మాజెట్టి వెంకటేష్, మధు హరీష్, బచ్చు లీలా ప్రసాద్, వెచ్చ కృష్ణకిషోర్, గోలి సోమశేఖర్, పలువురు సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ సూత్రా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 9 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు అలాగే 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, శ్రీ హనుమత్ సీతారామచంద్ర స్వామివారికి పంచామృత స్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీ మంజుసూక్త హోమాది కార్యక్రమాలతో పాటు బ్రహ్మశ్రీ మురుగుట్ల విశ్వనాథ శర్మ గారి చేత సుందరాకాండ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం ఈ సమయంలో పునరుసు నక్షత్రం ఈ రోజున శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. వైఖాన సాగమోక్తంగా ఆలయ వంశపారంపర్య అర్చకులు బ్రహ్మచర శ్రీనివాసమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో నాగమార్తి యొక్క బృందం ఈ యొక్క కళ్యాణ క్రతువుని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. అవినీతి ఆరోపణలతో తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసబాసగా సాగింది. అజెండా ప్రారంభంలోనే వైసీపీ కౌన్సిలర్ రామయ్య పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి గత 3 నెలల క్రితం అధికారులు సభ్యులతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ కమిటీ ఏర్పాటు జాప్యానికి గల కారణాలు తెలపాలన్నారు. అదేవిధంగా చెట్ల కొనుగోలు పేరుతో భారీ అవినీతికి అధికారులు పాల్పడ్డారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. మరి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ 1965 సెక్షన్ 31 ప్రకారంగా మరి శానిటేషన్ మీద కానీ, వాటర్ వర్క్స్ కానీ, మరి ఇతర ఇంజనీరింగ్ వర్క్స్ మీద కానీ మరి ఏదన్నా మరి అక్కడ పరిశీలించడానికి అధికారులతో పాటు కౌన్సిలర్ని ఒక కమిటీ వేయమని చెప్పి లాస్ట్ టైం కౌన్సిల్ అందరూ కోరడం జరిగింది. మరి ఆ కమిటీని ఇంతవరకు తీసుకురాలేదు. మరి ఇంతవరకు అయితే తీసుకురా మరి మనం ఇలాంటి అయిపోవడం వలన మరి కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు తెనాలి పట్టణంలో 40 వార్డులకు సంబంధించి మరి అనేక తుఫాన్లు, గాలివానలు వస్తున్నాయి. మరి దీంట్లో అనేక చెట్లు పడిపోతున్నాయి. మరి అట్లానే పెద్ద పెద్ద భారీ వృక్షాలు పడిపోతున్నాయి. మరి దాని అట్లానే ఇంక ఇతర మన అభివృద్ధి పనులు కాలువలకు, ట్రైన్స్కు, రోడ్లకు అడ్డం వస్తున్నాయి. మరి అన్నిటికి సంబంధించి కూడా అనేక వృక్షాలు పడిపోతే మరి ఆ వృక్షాలని మరి ఏం చేస్తున్నాం అనే దాని మీద కూడా గత మీ ద్వారా వివరణ అడుగుతున్న అధికారులే. కాబట్టి మీరే 3 పార్టీలు తీసుకొని సాయంత్రంలో అధ్యక్ష, అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే దీని వల్ల ఎంత నష్టపోతున్నాం తెలియదు కోసం ఒక వన విభాగం ఉంది అధ్యక్ష. వన విభాగంలో మరి భారీ వృక్షాలు మరి ఎన్నో పడిపోతూ ఉంది. మరి వాటి నుంచి మనకు ఆదాయం వస్తుందా, మున్సిపాలిటీ రావట్లేదు అనేది ఒక క్వశ్చన్. మరి ఈ సంవత్సరాల్లో నేను కింద ట్రెజరీలో అనుకుంటే దానికి సంబంధించి ₹7 కూడా మాకు జంపా లేదని చెప్పి కింద ట్రెజరీ వాళ్ళు మాట్లాడారు. మరి దానికి సంబంధించి వన విభాగానికి సంబంధించి హార్టికల్చర్ సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు, మరి దానికి సంబంధించి మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, ఇంజనీర్లు కానీ మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఏం చేస్తున్నారు దాని మీద మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అంత అవినీతి జరిగిందని పూర్తి డీటెయిల్స్ తీసుకొచ్చి అదే వివరంగా చెప్పారు. అధికారులు ఏం చేస్తున్నారు? అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష
కమిటీ ఏర్పాటు చేసి దాంట్లో చేసేసి దీనికి సంబంధించి మీకు కొన్నే చెప్పాను అధ్యక్ష. ఇంకా పూర్తి ఎవిడెన్స్ ఉంది దీంట్లో. ఇవాళ వెహికల్ షెడ్ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మరి చెట్లు అనేక చెట్లు కానీ మరి స్థలాల కొనుగోలు కానీ పూర్తి డేటా ఉంది. అడ్రస్తో సహా ఉంది అధ్యక్ష. అడ్రస్తో సహా ఉంది. ఈ మొత్తం కూడా దానికి సంబంధించిన అధ్యక్ష పూర్తి స్థాయిలో ఇదే కాదు, చంద్రబాబు పార్కులో వచ్చే డబ్బులకి టికెట్లో కూడా కొనుగోలు ఉంది అధ్యక్ష. అట్లానే పనిచేసే వర్కర్స్ దగ్గర కూడా మరి ఏదైతే ఇచ్చేస్తారో ఇది ఆర్డర్ చేసే దాంట్లో కూడా మరి సెలవులు పెడితే కూడా ఒక అధికారికి లాభం అధ్యక్ష. గత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, డ్వాక్రా సంఘాల ద్వారా లబ్ధిదారుల నుండి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారని, ఆ నగదు మొత్తం ఏమైందో చెప్పాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇళ్ల నిర్మాణాలలో ఇసుక, ఇనుము, సిమెంటుతో పాటు భారీ స్థాయిలో నగదు దోచుకున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణంలో 10 కోట్ల మేర అవినీతిపై చర్చించాలని కోరగా అధికార పక్ష ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో చైర్పర్సన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. సభ వాయిదా సమయంలో గ్యాలరీలో కూర్చున్న మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక భర్త రమేష్ సమావేశపు హాల్లోకి ప్రవేశించి కౌన్సిల్లో లేని అంశాన్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారని టీడీపీ ప్రతిపక్ష కౌన్సిలర్ల వద్దకు వచ్చి ఆవేశంతో ఊగిపోయారు. కొద్దిసేపటి తర్వాత సభ తిరిగి ప్రారంభం కావడంతో టీడీపీ సభ్యులు ఇదే అంశాన్ని ప్రస్తావించగా అజెండాలోని అన్ని అంశాలను ఆమోదిస్తూ చైర్పర్సన్ సభను ముగించి బయటకు వెళ్లిపోయారు. డ్వాక్రా సంఘాల దగ్గర నుంచి ఒక్కొక్కల దగ్గర నుంచి 50,000, 25,000, 30,000, 40,000 కమిషన్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏఈడి వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో డ్వాక్రా సంఘాల్లో పొదుపు సంఘాల్లో వచ్చిన డబ్బులు ఒక 50,000 నుంచి 30,000 నుంచి 10,000 ఇంకా వసూలు చేసి ఒక్కొక్కరి దగ్గర 5 కోట్ల చిల్లర మున్సిపాలిటీ అకౌంట్లో ఉన్నాయి దశ. $50,000 చొప్పున 54 మంది వేశారు దశ. 40,000 చొప్పున 10 మంది వేశారు అధ్యక్ష. 35,000 చొప్పున 930 మంది వేశారు అధ్యక్ష. 30,000 చొప్పున 64 మంది వేశారు అధ్యక్ష. 25,000 చొప్పున 66 మంది అధ్యక్ష. 20,000 చొప్పున 80 మంది అధ్యక్ష. 10,000 చొప్పున 575 మంది అధ్యక్ష. 15,000 చొప్పున 504 దగ్గర ఈ డబ్బులు కమిషనర్ గారి అకౌంటు, మెప్మా సీఎం అకౌంటు, హౌసింగ్ ఏఈడి అకౌంట్లో ఈ డబ్బులు జమ చేశారు. ఈ మొత్తం కలిపి 5,8,80,000 అధ్యక్ష. టోటల్ మొత్తం కలిపి 2,300 మంది అధ్యక్ష. ఈ డబ్బు దేనికి వాడారు? ఈ జగన్ ఇల్లు కట్టిన కాంట్రాక్టులకు ఎంతమందికి ఎంత ఇచ్చారు? ఎక్కడన్నా ప్రపంచంలో మన మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష, రోడ్డు వేయడానికి మనం కాంట్రాక్ట్ ఇస్తే మనం డబ్బులు ముందు ఇచ్చి రోడ్డు వేయించుకునే పరిస్థితి మనకు ఉంది అధ్యక్ష. రోడ్డు వేసిన తర్వాత ఎస్టిమేషన్ వేసి ఎంత కట్టాడు, ఎలా వేశాడు రోడ్డు అని చెప్పి విజిలెన్స్ తనిఖీ చేసి అంతా చేసిన తర్వాత మనం డబ్బులు సాక్షి చేస్తాం. ఈ అకౌంట్లు వేసిన ఈ 2,000 మంది చిల్లర డబ్బులు మొత్తం ఒక్కో కాంట్రాక్టుకి ఎటువంటి ఆధారం లేకుండా 50 లక్షలు, 30 లక్షలు, 25 లక్షలు ఇలా కాంట్రాక్టులకి జగన్ కాలం కింద ఈ కమిషన్ గారి సీఎం అకౌంట్లో నుంచి డ్రా చేసి ఇచ్చారు దశ. ఎంతమందికి ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా పూర్తి చేశారు. అసలు జగన్ కాలంలో మనం శాంక్షన్ చేసింది 27,000 దశ. 27,000లో మొదటి విడతగా 10,000 ఇల్లు శాంక్షన్ చేశారు దశ. ఈ 10,000లో ఎన్ని పూర్తయ్యాయి? ఎంత దారుణం ఉంటుంది దశ. ఒక్కొక్క ఇంటికి
45 ఐరన్ స్టోర్ ఇవ్వాల్సి ఉంటే అది కూడా సచివాలయం సిబ్బంది ద్వారా ఇవ్వాల్సి ఉంటే 45 సెవుల్ని కుదించి 42 సెవులు ఇచ్చారు దిశ. ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి 4,000 చొప్పున కాంట్రాక్టర్ అవ్వచ్చు, సచివాలయ సిబ్బంది అవ్వచ్చు, ఎవరైనా కానీ మోసం చేసి ఇప్పుడున్న అధికారులు కావచ్చు మోసం చేసి ఆ 4,000 ఎవరైనా చేశారు. ప్రతిలో లబ్ధిదారుడు అనేవారు ఎన్నికయింది మన మున్సిపాలిటీ నుంచి. మనం లబ్ధిదారులు ఇల్లు అని చెప్పి మనం సర్టిఫై చేసి లబ్ధిదారుని ఎన్నిక చేసి ఇచ్చిన ఉద్దేశాలు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కంప్లీట్ గా హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధిత అంశం. ఈ ఐడెంటిఫికేషన్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మేము ఇవ్వాల్సిన మా రాకింగ్ లో ఉండాల్సిన ఈ సిమెంట్, ఈ ఐరన్, ఈ ఇసుక మా ద్వారా కాకుండా హౌసింగ్ ద్వారా అవుతుంది. వీళ్ళు మా లాకింగ్ ని క్యాప్చర్ చేసి వీళ్ళు తీసుకున్నారు. మా అధికారాలు దీంట్లో ఏంటి అని 2022లో ఒక సచివాలయం అధికారి మీకు పెట్టిన అర్జీ ఇది. వాళ్ళకి ఎటువంటి అధికారం లేకపోతే మీకు ఎందుకు ఇది పెడతారు? సంవత్సరంలో గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు ఒకసారి లేఅవుట్స్ ఏదైతే అన్ని లేఅవుట్లలో విజిట్ చేసి చాలామంది అంటే ఇక్కడ ఆ ప్రభుత్వం ఉన్న పాలసీ ప్రకారం ఆప్షన్ 1, 2, 3 అనేది ఉన్నాయి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 చాలా మంది వచ్చారు. అందువల్ల మీరు చెప్పినటువంటి కాంట్రాక్టరు, లబ్ధిదారుడు అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెప్మా కలిసి ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళకు కుదురుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారంగా లబ్ధిదారుడు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్ అదనంగా అది 50,000 కావచ్చు, 80,000 కావచ్చు, వాళ్ళు ఇల్లు ఎంత బాగుండాలనుకునేట్టుగా దానికి అదనంగా చెప్పేసి 30,000 నుంచి ₹1,00,000 వరకు మేము అదనంగా ఇస్తామనేసి వాళ్ళు ఒప్పుకున్నారు. మున్సిపల్ కమిషనర్ అకౌంట్లో డబ్బులు లేవు, మున్సిపల్ కమిషనర్ డబ్బు ఏ సంబంధం లేదు. దిస్ ఇస్ వెరీ క్లియర్. పర్యవేక్షణ అధికారి మీరున్న నోడల్ అధికారి మీ అకౌంట్ సీఎంఎం అకౌంట్ హౌసింగ్ ఏఈపీ అకౌంట్ సంవత్సరంలో ఈ 5 కోట్ల చిల్లర ఈ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. ఇంత అమౌంట్ ఉండాలి. సివిల్ వారు దీని మీద పోలీస్ కేసు కూడా పెట్టిస్తున్నారు. పోలీస్ కేసులో కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరి పైన కూడా క్రిమినల్ కేసు పెట్టిస్తున్నారు. అది ఇన్వెస్టిగేషన్ గోయింగ్. నిజాలు బయటకు వస్తాయి. దీనికి సంబంధించిన
అడిగింది ఆయన. దానికి సమాధానం చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి అంశం అమ్మా ఇప్పుడు దాకా మాట్లాడిన ప్రతి అంశం కూడా కౌన్సిల్కి సంబంధించింది, ఏ జెండాకు సంబంధించిన అంశం ఏది మాట్లాడాలి ఎవరు కూడా రిపీట్ చేసుకోండి. మేము అడిగింది ఏంటంటే దీనికి సమాధానం ఏంటంటే ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, వాటిలో వాళ్ళు మీ అకౌంట్లో డబ్బులు ఏమంటున్నారు ఏంటి దానికి సమాధానం అడుగుతున్నారు. అడుగుతుంది మమ్మల్ని ఎంక్వైరీ చేశారు, దానికి కేసులు కూడా పెడుతున్నారు. ఈ సబ్జెక్ట్ తీసుకొని కాదు కాబట్టి ఈ ఎజెండా కంప్లీట్ చేసుకొని క్లోజ్ చేద్దాం. సాధారణ సమావేశంలో 12 అంశాలు పెట్టడం జరిగింది, అవన్నీ ఆమోదించడం జరిగింది. కాకపోతే టీడీపీ సభ్యులు వచ్చేసి ఎజెండాలో లేని అంశం దాన్ని లేవదీయటంతో కొంచెం గందరగోళం జరిగింది. పార్టీలకు సంబంధం లేదండి, ఇక్కడ వచ్చేసి ప్రజల సమస్యలు ఏదన్నా శానిటేషన్ పరంగా అండి, వాటిల్లో ఏదన్నా పంపుల సమస్య కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. అలానే హౌసింగ్ అనేది మన మినిస్టర్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు. అలానే ఇలానే కంప్లైంట్ వస్తున్నాయి, ఇట్లా కాంట్రాక్ట్లు ఇలా చేశారని వ్యక్తిపరుస్తూ ప్రజలు కూడా ఆయన దృష్టి తీసుకొస్తున్నారు, ఆయన యాక్షన్ తీసుకుంటున్నారు. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఎవరైతే ఉన్నారో గతంలో చేసిన కాంట్రాక్టులు వాళ్ళ మీద కేసులు పెట్టమని కూడా మా ఎదుటిని పెడతాం జరిగిందండి. అది జరుగుతున్నా కూడా మన మినిస్టర్ గారు అంతగా చేస్తున్నా కూడా దీన్ని రైట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కావాలని వ్యక్తిగతంగా తీసుకొని ఎజెండాలు లేని అంశాన్ని లేగదీయడంతో కొంచెం గందరగోళం జరిగింది. అలానే ఎలాంటి అవినీతి అనేది ఎక్కడ జరగలేదండి. ఏమైనా ఉంటే మాకు ప్రూఫ్ చూపించమని కోరుతున్నాను. అలానే అన్ని అంశాలు ఆమోదిస్తుంది. పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 9 మంది లబ్ధిదారులకు 15 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందజేశారు. ఆరోగ్యశ్రీ వర్తించిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరం లాంటిదని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దాదాపు 9 మందికి 15 లక్షల రూపాయల సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద రాకుండా వ్యాధికి గురైన వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజున ఈ సహాయ నిధి ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. షేక్ జాన్బీ, గొక్కినాల స్వప్న, షేక్ జాన్ సైదా, అప్పల వెంకటరామారావు, అవుతు కోటిరెడ్డి, కొరివి రాజేశ్వరి, సనగల క్రాంతిశ్రీ, రావి పద్మ, అదేవిధంగా కుంభం చరణ్ తేజ, వీళ్ళందరికీ కూడా ఈ రోజున తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కుల్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ భర్త తాడిపోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనికి వచ్చే అర్హత లేకపోయినా కౌన్సిల్ హాల్లోకి వచ్చి తమతో వాగ్వాదం చేయటమే కాక దుర్భాషలాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ సభ్యులు పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లు ఇచ్చిన
అవినీతిలో ఈ మున్సిపల్ అధికారుల పాత్ర, గత ప్రజాప్రతినిధుల పాత్ర ఎంతవరకు ఉందనేది ఈరోజు బట్టబయలైంది. డ్వాక్రా మహిళల దగ్గర నుంచి లబ్ధిదారులుగా వాళ్ళని చేర్చి వాళ్ళ దగ్గర 2000 చిల్లర మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 50,000 చొప్పున మున్సిపల్ కమిషనర్ గారు, మెప్మా వాళ్ళు, హౌసింగ్ ఏఈ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్లో 10 కోట్ల వరకు వీళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ అకౌంట్లో వేసుకొని అది ఎవరికి ఇచ్చారు, ఎంతవరకు అది సద్వినియోగపరిగింది, అది ఏ విధంగా దాన్ని వాడారు అని అడుగుతుంటే కమిషనర్ గారు సమాధానం చెప్పలేకపోతుంటే, మాట దాటేస్తుంటే, మేము గట్టిగా మాట్లాడుతూ ఉంటే కౌన్సిలర్ కాని వ్యక్తి కౌన్సిల్ హాల్లో ప్రవేశించి కమిషనర్ గారిని మాట్లాడుతూ గట్టిగా మా టీడీపీ కౌన్సిల్ మీదకి ఇష్టారాజ్యంగా బూతులు నెడుతూ మీరేంటి, మీకు సమాధానం చెప్పేది ఏంటి, మీరెవరు, మీకేం సంబంధం, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది అంశంలో లేదు, అంశంలో దాని గురించి ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడతారేంటి అని ఆడవాళ్ళని మాట్లాడకూడని మాటలు, వినకూడని మాటలు, అసభ్య పదాలతో ఆడవాళ్ళని నీచంగా తిరుగుతూ వాళ్ళ మీదకి రావడం జరిగింది. ఈ మున్సిపల్ అధికారులకి, కమిషనర్ గారికి, మాజీ ప్రజాప్రతినిధులకి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి కౌన్సిల్కి రప్పించి ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టుగా చేయాలని మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్ గారైన మనోహర్ గారికి, మా ఎమ్మెల్సీ గారైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటూ, ఆ ప్రభుత్వంలో అనేక రకాల ఆరోపణలు, అవినీతి జరిగినటువంటి పరిస్థితి, దానిలో భాగంగా 10 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. దాని మీద డ్వాక్రా సంఘాలతో కూడా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల మీద ఏమైపోయినాయో తెలియదు. ఈ రోజుకి కూడా 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఏమైపోయిందని చెప్పి మేము కౌన్సిల్ హాల్లో అడుగుతుంటే దాని మీద చర్చ అని పక్కదో పట్టించాలని చెప్పేసి చైర్మన్ గారు భర్త అయినటువంటి తాడిపోయిన రమేష్ గారు కౌన్సిల్ హాల్కి అసలు ఆ రకంగా రాకూడదు, వచ్చేసేసి వారు అనేక రకాల దుర్భాషలాడి మీకు చెప్పేదేంటి, మీకు చేసేదేంటి, మీరు అడగాల్సిన అవసరం లేదు, ఏదైనా మా ఇష్టం, మేము ఏ రకంగా చేసుకుంటాం, మాకు బలం ఉంది, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పేసి తాడిపోయిన రమేష్ గారు మా కౌన్సిలర్ అయినటువంటి అరుణ్ గారి మీద, బ్రహ్మేశ్వరరావు గారి మీద, ఇద్దరి మీదకి వచ్చి నానా బండబూతులు తిట్టి మీదకి రావడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మన తెనాలి పట్టణంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మామూలు బూతులు తిడుతున్నాడు, మీరేంటి ఇదే, మేము అంతకుముందు మేము చెప్పాల్సింది ఏముంది అని ఆ మాట అనుకుండా ఇంకా బూతులు తిడతా మాట్లాడుతున్నాడు. నువ్వు బూతులు తిట్టమాక, మామూలుగా మాట్లాడు, బూతులు మాట్లాడమాక అన్న అని కొంచెం కూడా వినకుండాను, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు చేసేది ఏంటి అని చెప్పానని మాకు ఆడవాళ్ళన్న ఉన్నత జ్ఞానం కూడా లేకుండా లేడీస్ మీద అట్లా తిట్టడం ఇది కరెక్ట్ కాదు. జగనన్న కాలనీ దాని గురించి అడుగుతుంటే మీరేంటి అడిగేది, మీరేంటి చెప్పేది అని మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరేంది అని ఆ మాట కూడా అట్లా బూతులు తిడతా అంటున్నాడు. మీరేంది అసలు అడగాల్సిన జగనన్న కాలనీ అని బూతులు తిడతా అబ్బాయి త్రిమూర్తులు గారు గట్టిగా మాట్లాడేసరికి మళ్ళీ యుగంధర్ గారు మాట్లాడేసరికి ఈ బూతులకి మొదలుపెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్ కన్నా చిరంజీవి విషయంలో సీఐ రమేష్ బాబుకు ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్షలాది మంది యాదవుల తరపున తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో యాదవ సంఘీయులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొర్ర శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ గత 2-3 రోజులుగా తెనాలి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఇద్దరు ఒక పోలీస్ కానిస్టేబుల్ పై జరిగిన దాడిని దృష్టిలో పెట్టుకుని గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉండి గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉన్నటువంటి 3 కుర్రోళ్లను పోలీస్ కౌన్సిలింగ్ లో భాగంగా వారిపై డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ అంశాన్ని ఖండిస్తున్నామంటూ కొన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని కుల సంఘాలు పిలుపునివ్వటం ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. సీఏ రమేష్ యాదవ్కు ఏ చిన్న ఇబ్బంది జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది యాదవుల తరపున తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు. మా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి ఈ సీఏల్ని కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలా అని ఒత్తిడి తేవడం జరుగుతూ ఉంది. ఈ సీఐలు ఇద్దరిలో ఒక ఆయన ఎస్టీ సామాజిక వర్గం, ఒక సిఐ మా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అంటే బీసీ సామాజిక వర్గం. ఆ కానిస్టేబుల్ వచ్చేసి బీసీ సామాజిక వర్గం. ఆ కానిస్టేబుల్ చేసుకున్నటువంటి అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం చెందినది. ఏదో పోలీసు వారు రెగ్యులర్ కౌన్సిలింగ్లో భాగంగా ఈ గంజాయి సేవించినటువంటి 3-4 కుర్రాళ్ళు కానిస్టేబుల్ని కొట్టడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. దానిని కొన్ని ఎస్సీ సంఘాలు, కొన్ని ఇతర సంఘాలు కలిసి ఆ సిఐని సస్పెండ్ చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. దీనిని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యోజన విభాగ నాయకులు తెల్లగడ్ల వెంకట్రావు, కరేటి కృష్ణ, తాడిపోయిన బోసు, మైలా వీరాంజనేయులు, సుబ్బరాజు యాదవ్, చుక్కపల్లి రత్నాకర్, మైలా బాలకృష్ణ, కొండపు వెంకట్, తెల్లగడ్ల భువనేష్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ గారు అంటే ఏందో మన 3 టౌన్లో ఉన్నారనే కానీ సార్ ఎప్పుడు అందరితో మంచిగా ఉంటారు. కులాలకు అతీతంగా రమేష్ గారు ఎవరిని చూసినా బాగా పలకరిస్తారు. అట్లాంటిది ఒక బీసీ విద్యార్థి అయి ఉండి యాదవ కులంలో పుట్టి తక్కువ కాలంలో సీఏగా ఉన్నందుకు అతని మీద చర్యలు తీసుకుంటే దేనికైనా సిద్ధమని మేము ప్రతిపాదిస్తున్నాం. తెనాలిలో 3 టౌన్కు సంబంధించిన సిఏ గారు తెనాలి ఇన్ఛార్జిగా 3 టౌన్లో సేవలు అందిస్తూ ఎన్నో అసాంఘిక కార్యక్రమాలని అరికడుతూ, గంజాయిని అరికడుతూ ఎంతోమందికి న్యాయం చేస్తూ ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీయకుండా నిరంతరం 24 hours డ్యూటీ చేస్తూ ఉన్నటువంటి యాదవ సంఘానికి చెందినటువంటి సిఏ గారికి ఈరోజు బీసీలని అనగదొక్కే విధంగా వారిపైన అనేక ఆరోపణలు చేస్తూ సస్పెండ్ చేయాలని, నిజాయితీగా డ్యూటీ చేస్తున్నటువంటి సీఏ గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ప్రతి పార్టీ వారు, ప్రతిపక్షం వారు, అధికార పార్టీ వారు వారిని సస్పెండ్ చేయాలని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మా యాదవ సంఘం తరపు నుంచి వారికి పూర్తి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేయడమైనది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. మహేష్ బాబు సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా మహేష్ బాబు సహకారంతో బురిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమకు 43వ వైద్య శిబిరం అని చెప్పారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈరోజు మనం బుర్రెపాలెంలో మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు యొక్క సౌజన్యంతో యాక్చువల్లీ లాస్ట్ 9 to 10 years నుంచి మనం క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆంధ్ర హాస్పిటల్ తరఫున. సో ఇది 43rd క్యాంప్ అనమాట. 43rd క్యాంప్ మనకి బుర్రెపాలెం విలేజ్లో ఈరోజు కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ క్యాంప్లో అన్ని డిపార్ట్మెంట్స్ లైక్ పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, సర్జరీ అలా అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ ఉన్నారండి. సో ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్స్ ఉన్న డాక్టర్స్ని మన విలేజ్ వాళ్ళందరూ, బుర్రెపాలెం విలేజ్ వాళ్ళందరూ చక్కగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి అండ్ ఈ కార్యక్రమం ఇట్లాగే కంటిన్యూగా మనం సర్వీస్ చేయాలని చెప్పేసి మహేష్ బాబు గారి దీంతో అసోసియేషన్తో ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఇలాగే కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆంధ్ర హాస్పిటల్స్ వారు మహేష్ బాబు గారి సౌజన్యంతో సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్న మెగా క్యాంపు అన్ని
విభాగాలకు చెందిన డాక్టర్లు అన్ని రకాలుగా వైద్య సేవలు ఇక్కడ ఉచితంగా అందిస్తున్నందుకు మా గ్రామస్తుల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది 43వ క్యాంపుగా ఈ ఆంధ్ర హాస్పిటల్ వారు చేసే వైద్య సేవలు కానీ గ్రామస్తులకి యొక్క వైద్యాన్ని గురించి వాళ్ళు తీసుకునే శ్రద్ధను అభినందిస్తూ ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన బురిపాలెంలో మహేష్ బాబు ఫౌండేషన్తో కలిపి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇది 43వ ఉచిత వైద్య శిబిరం. గత 9 నుంచి 10 సంవత్సరాలుగా ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు మహేష్ బాబు గారి అసోసియేషన్తో మెగా క్యాంపులు అరేంజ్ చేస్తున్నాం. ఇది కావాలని అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జూన్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం 8వ సంవత్సరం నుండి 16 సంవత్సరాల లోపు 108 మంది చిన్నారులతో గోవిందనామ సంకీర్తన నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 1/6/2025 తేదీ ఆదివారం సాయంత్రం మరియు 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తెనాలి బోస్ రోడ్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన మండపానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9246440685 ను సంప్రదించవలసిందిగా సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో జూన్ 6వ తారీఖు అంటే వచ్చే నెల 6వ తారీఖు శుక్రవారం అయింది. ఉదయం 7 గంటల దగ్గర నుంచి 9 గంటల వరకు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు చిన్నపిల్లలచే అంటే 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళచే గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలిచినాము. ఈ యజ్ఞంలో ఉదయం 7 గంటలకల్లా హాజరైతే 3 సార్లు దేవస్థానం చుట్టూ మాడవీధుల్లో మన గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి దర్శనం, ప్రత్యేక దర్శనం, స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం ప్లస్ ప్రసాదం మరియు ప్రసాదం ఈ గోవిందనామ సంకీర్తనలో పాల్గొన్న వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం. అనంతరం ఈ పక్కన కళ్యాణ మండపంలో ఒక 3 సార్లు గోవిందనామ సంకీర్తనలు చేయించాక ప్రసాద వినియోగం ఉంటుంది. ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు రేపు ఆదివారం అంటే 1వ తారీఖు మరియు 4వ తారీఖు బుధవారం వచ్చి కన్యకా పరమేశ్వర దేవస్థానంలో మీ పేర్లు నమోదు చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన గోవిందనామ బుక్లెట్ మీకు ఇస్తాము. అదిగాక ఈ పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళకి స్వామివారి రూపు ఉన్న మెమోంటో కూడా 6వ తారీఖు శుక్రవారం మీకు అందజేస్తాము. 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వాళ్ళ వరకు ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొవాలి. సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 8 గంటల వరకు పేర్లు నమోదు చేసుకోబడను. కంపల్సరీ నమోదు చేసుకున్న వాళ్ళకి మెమోంటో ఇవ్వగలము. ఇంకా మరిన్ని వివరాలకి 9246440685 సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు అందుతాయి. 6వ తేదీ జూన్ 6వ తేదీ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి శ్రీనివాసరావు గారు వసుంధర గారు దంపతులచే ఏర్పాటు చేయబడిన చిన్నారులకు గోవిందనామ సంకీర్తనను 6వ తేదీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చిన్నారులందరూ 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలలోపు చిన్నారులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. తెనాలిలోని బురిపాలెం రోడ్లో శ్రీ ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సమేత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. ఉదయం నిత్య పూజలు, యంత్ర పూజలు, పీఠన్యాస, గర్తున్యాస, రత్నన్యాసాదులు నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓంకారేశ్వర స్వామి వారికి పూజలు చేశారు.
శాస్త్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం విశేష పూజా కార్యక్రమాలను వేద స్వస్తి పూర్వకంగా నిర్వహించినట్లు ఈవోలు అవతు శ్రీనివాస్ రెడ్డి హరిప్రసాద్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతిష్టా మహోత్సవం అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమాలని దేశబోయిన మహేశ్వరరావు, గోపిశెట్టి నాగేశ్వరరావు, ఆదిన కృష్ణ, తాడిబోయిన అనిల్, తాడిబోయిన గోపి, అర్చకులు స్వర్ణ, వెంకట నాగ్ కుమార్ శర్మలు పర్యవేక్షించారు. బ్రహ్మశ్రీ మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాదాచార్య గారి యొక్క బ్రహ్మత్వంలో వారి యొక్క శిష్య బృందంతో కలిసి మన అమరావతి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి తెనాలి పట్టణంలో ఓంకార ఆశ్రమంలో ఓంకారేశ్వర యొక్క దివ్య ప్రతిష్ఠా కార్యక్రమం మరియు ఆంధ్రప్రదేశ్లోనే శరభశాల ఉపాసన చేసే ఒక గురువు, ఒక శిష్యురాలు వారి యొక్క మార్గదర్శకంలో శరభశాల యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకోవడం శుభముహూర్తంలో, శుభలగ్నములో, శుభ సమయంలో ఓం నమశివ అనే నామస్మరణతో భక్తుల ఆనంద వేడుకలతో దివ్యమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వాశ్రమంలో గురువుగారి శిష్యురాల్ని శరభశాల మంత్ర ఉపాసన కూడా చేసి తరించిన మహద్భాగ్యం. లలిత ఉపాసన చేసే వాళ్ళని శరభేశ్వరుడి రూపంలో ఈశ్వరుడు రక్షిస్తారని శాస్త్రం చెప్పినట్లు నిరంతరం శరభేశ్వరుడి రక్షణలో ఈ స్థాయి దాకా ఎదిగే మహద్భాగ్యం దొరికింది. మా గురుదేవులు బ్రహ్మశ్రీ మృత్యుంజయ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 1000వ ప్రతిష్ట, మా గురువు గారు ఆగమశాస్త్ర పండితులుగా ఇప్పటికి వరకు చేసిన ప్రతిష్టలలో ఈరోజు శరభేశ్వర స్వామి ప్రతిష్ట 1000వ ప్రతిష్ట. ఇది మా అందరికీ ఎంతో 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 గర్వకారణం, ఆనందదాయకం కూడాను. మన తెనాలి పట్టణంలో గురిపాలెం రోడ్లో వేయించేసినటువంటి దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందిన శ్రీ ఓంకారాశ్రమం నందు ఓంకారేశ్వర స్వామివారి దేవాలయం సీజప్ నిధులతో మరియు ఆశ్రమ నిధులతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున ప్రతిష్టా మహోత్సవం కార్యక్రమం ప్రయాణ దీక్షతో మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్ శివాచారి గారి ఆధ్వర్యంలో ఎంతో రాత్రి వర్షం పడినా కూడా ఎంతో నిష్ఠతో కార్యక్రమంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ కార్యక్రమాన్ని శివస్వామి గారి చేతుల మీదుగా మరియు మాతాజీ స్వామివారి చేతుల మీదుగా జరగటం మన యొక్క తెనాలి పట్టణ ప్రజల యొక్క పుణ్యఫలము. ఈ కార్యక్రమంలో వచ్చి వీక్షించి దర్శించుకున్న భక్తులందరికీ కూడా అభినందన తెలుపుకుంటున్నాను. కీర్తిశేషులు కన్నెగంటి కుమారస్వామి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కె రమేష్, కె జగదీష్, కె గిరీష్ కుమార్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. మా నాన్నగారిది 14వ వర్ధంతి అండి. ఆ సందర్భంగా గుర్రాశ్రీ గారి సహకారంతో ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తున్నాము. భగవంతుడు మనశ్శాంతిను మా ఆయన ఆశీస్సులు మాకు దొరకాలని కోరుకుంటున్నామండి. మా నాన్న కుమారస్వామి గారు 14వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆయనకి ప్రశాంతత అన్నీ కూడా స్వర్గంలో దొరకాలని కోరుకుంటున్నాం. వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటున్నాం. కన్నెగంటి కుమారస్వామి గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క కుమారులు, వారి యొక్క కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఉన్న రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుమారస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని, వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అయినటువంటి భానుమతి గారికి అల్లుడు గారు అయినటువంటి గిరి గారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రమేష్ గారు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి నియోజకవర్గంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. అవినీతి ఆరోపణలతో దద్దరిల్లిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం.
తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ బత్తా తాడిబోయిన రమేష్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీడీపీ సభ్యులు. నలభై 3 సంవత్సరాలలో కనీ విని ఎరుగని రీతిలో మహానాడు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.